గురుగారు, సౌందర్య లహరిలో 100 శ్లోకాలు ఉన్నాయి. అలాంటప్పుడు సౌందర్య లహరి అనకుండా సౌందర్య శతకం అని అనొచ్చు కదా. నిజంగానే సౌందర్య శతకం అనొచ్చు. కానీ సౌందర్య లహరి అని శంకర భగవత్పాదులు, ఉట్టి శంకరులు అనకూడదు, ఆయన్ని శంకర భగవత్పాదులు ఎందుకన్నారంటే సౌందర్య లహరి అని పేరు ఎందుకు పెట్టారంటే, శతకము అని అంటే ఇక్కడ ఒక ఒడ్డు ఉంటుంది, అక్కడ ఒక ఒడ్డు ఉంటుంది. ఒకటో పద్యమో ఒకటో శ్లోకమో మొదలైందంటే చిట్ట చివర 100వ పద్యమో లేకపోతే 108 పద్యాలు ఆచారం ప్రకారం 108, 108 శ్లోకాలు చిట్ట చివర ఒక ఒడ్డు ఉంటుంది. చిట్ట చివర ఈ శ్లోకం అని ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒడ్డేమిటో తెలుసు, ఎక్కడికి చేరుకోవాలో శతకానికి మనకు తెలుసు. ఈ పద్యంతో ఈ శ్లోకంతో పూర్తవుతుందని తెలుసు. అది శతకం. కాళహస్తీశ్వర శతకం తీసుకోండి, లేకపోతే సుమతి శతకం తీసుకోండి, విశదాభిరామ శతకం తీసుకోండి, ఏదైనా. కానీ సౌందర్య లహరి అని పెట్టారు శంకర భగవత్పాదులు. లహరి అని అంటే ప్రవాహం. మిగతా శతకాలైతే మొదటి ఒడ్డు నుంచి చివరి ఒడ్డు వరకు మనం వెళ్ళటానికి ఒక అనువైనటువంటి గమ్యస్థానం ఉంది. లహరిలో అలా కాదమ్మా. ఒకటో శ్లోకం చదువుతావు, శివశక్త్యాయుక్తో అని మొదలు పెడతావు, అందులో మునిగిపోతాం. లహరి ఏం చేస్తుంది? ముంచి పడేస్తుంది. ముంచి పట్టడం అంటే ఏంటి? అందులో ఇక స్నానం చేస్తాం, ఆ అనుభూతిలో మునిగిపోతాం. ఆహా, ఏం వర్ణన చేశాడు! శివుణ్ణి కూడా స్పందితుమపి, శివుడు కూడా అమ్మవారి యొక్క చైతన్యం లేకపోతే కదలలేడట. ఆగిపోతాం. అంటే ఆ సంస్కృత పదాలకి అర్థం తెలిసినటువంటి వాడు ఆ మధురమైనటువంటి ఆలోచనలో మునిగిపోతాడు. ఏమిట్రా, శివుడంతటి వాడు కూడా అమ్మవారు లేకపోతే కదలలేడా? ఏమిట్రా, ఎందుకని అలా వర్ణించారు? శంకర భగవత్పాదులు ఇంత గొప్పగా ఎలా వర్ణించారు? ఆలోచన ప్రవాహంలో మనల్ని ముంచి పడేస్తుంది. నాయన, ఆవిడ శక్తి స్వరూపిణి. శివుడంతటి వాడు కూడా శక్తి కావాలి అనంటే అమ్మవారిని ఆశ్రయించాలి. శక్తి స్వరూపిణి. శక్తి ఆయనకి అందచేస్తే శివుడు ప్రకాశిస్తాడు. ఆవిడ శివకామ రూపిణి. కాబట్టి ఆ రకంగా ఉంది. ఆ రకమైన భావన ఈయన చేశాడు. ఇది ఎప్పుడు వస్తుంది? మనంతట మనం ఆలోచన చేస్తే. ప్రతి వాళ్ళు కూడా అనుభూతి, సంగీతం ఆపాత మధురం అంటారు, సాహిత్యం ఆలోచనామృతము అంటారు. పెద్దవాళ్ళు చెప్పారు, ఏకం ఆపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. సంగీతం వింటుంటే ఇక మనం వేరే ఆలోచన ఏమీ చేయనక్కర్లా. ఆహా, ఎంత బాగా పాడారని అనుభూతి చెందుతాం. కానీ సాహిత్యం అలా కాదు, ఆలోచనామృతం. ఆలోచన చేస్తున్న కొద్దీ పరవశించిపోతాం. ఓహోహో, ఇంత గొప్ప వర్ణన చేశారా అని చెప్పి ఆ చిట్ట చివర ఫలితం ఏదైతే వస్తుందో ఆ ఫలితం దగ్గర మనం మునిగిపోతాం. ప్రతి శ్లోకము కూడా సౌందర్య లహరిలో ఈ రకంగా మనల్ని ఒక అలగనక పైకి అలా లేచిపోయి మళ్ళీ ఏకంగా ఒడ్డునే గనక మనం నుంచొని ఉంటే మనల్ని ఎలా స్నానం చేయిస్తుందో, మనల్ని ఎలా మునిగేటట్టు చేస్తుందో, అందులో మునిగేటట్టు చేస్తుందో ఆ రకంగానే ప్రతి అల కూడా అలా లేచిపోతుంటుంది. ప్రతి శ్లోకము అనేటువంటి అలా మనల్ని అందులోకి లాక్కెళ్ళిపోతుంది. ఆ అనుభూతి ప్రవాహంలోకి మనల్ని లాక్కెళ్ళిపోతుంది. అలా అనుభూతి ప్రవాహాన్ని అందచేసే లక్షణం సౌందర్య లహరిలో ఉంది, ఆ తరంగాల్లో ఉంది, ఆ అలల్లో ఉంది. అందుకే సౌందర్య లహరి. ప్రతిదీ కూడా అమ్మవారి యొక్క లావణ్యము అనేటువంటి సముద్రంలో ఎగిసిపడినటువంటి కళ. ఇక్కడ లావణ్యం అంటే పొరపాటును కూడా మామూలుగా స్త్రీలకు సంబంధించినటువంటి అందము అనే పదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు. సౌందర్యము అని అంటే ఇక్కడ చైతన్యము. ఆవిడ చైతన్య శక్తి, ఆవిడ చైతన్య ప్రవాహం. ఆ చైతన్య ప్రవాహంలో ఒక్కొక్క అలా పైకి లేస్తూ ఉంటుంది. ఆస్వాదించగలిగే సమయం ఉండాలి, ఆస్వాదించగలిగే మనస్సు ఉండాలి. సౌందర్య లహరి మిమ్మల్ని అలా ముంచెత్తి పడేస్తుంది ఆనందంలో. అందుకే దానికి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అని పేరు పెట్టారు, సౌందర్య శతకం వల్ల.